ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రెసిడెంట్ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సన్నకారు రైతులు, గిరిజన రైతులు కూడా మా మీద నమ్మకం ఉంచి భూములు ఇచ్చినటువంటి ప్రతి రైతన్నకి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు ముఖ్యమంత్రి గారి ద్వారా న్యాయం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకని దేవుడి దయ వల్ల ఈరోజు కృష్ణా జలాలు కూడా వచ్చినాయి. ఈ జలాలు వచ్చినా రాకపోయినా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించాలని, తద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి 6,74,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, ఇంకా మిగిలిపోయినటువంటి పనులకి ఇంకా 8,000 కోట్లైనా 10,000 కోట్లైనా సాక్షాత్తు ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చి మీ ముందు మాటిచ్చి రేపు రాబోయే 4 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి జలాల్ని పాలేరు రిజర్వాయర్లకు తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఈ జిల్లా రైతుల యొక్క కోరిక. మీ కోరికను మన్నించి ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించినటువంటి మీరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు తీసుకొచ్చినటువంటి మీ త్యాగానికి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం తీర్చుకునేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారితో సమావేశం ఉన్న ఈ సత్కార్యం, ఈ మహత్కార్యం మీ చేతుల మీదుగా ఖమ్మం నడిబొడ్డునున్నటువంటి వైరాలో జరగాలని భట్టి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులందరం కూడా కోరాం. అయితే మీ కోరికని, ఖమ్మం జిల్లా ప్రజల కోరిక కోసం నేను తప్పకుండా ఇబ్బంది అయినా వస్తాను అని చెప్పి మాటిచ్చారు. ఆ మాట ప్రకారం జిల్లా యంత్రాంగం, రాష్ట్ర అధికారులు కూడా, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారిని కూడా ఈ కార్యక్రమాల కోసం ఇబ్బంది పెట్టాం. కేంద్రం ద్వారా చైనా, అదేవిధంగా జపాన్ వ్యక్తులు రావాలి అంటే వీసాల కోసం ఆమె గారు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా కేంద్ర మంత్రులతోటి మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి పర్మిషన్ తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రహ్మాండంగా అనుకున్న సమయానికి రూపాయి ఇవ్వకపోయినా మీరు పనులు చేసి పెట్టారు. ఈ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ రోజున మీరు చూస్తున్నారు. కేవలం 4-5 నెలల కాలంలోనే 600 కోట్లు సీతారామాకి ఇచ్చారు. పెండింగ్ పనులన్నీ, బ్రిడ్జిలు కానీ, అదేవిధంగా సూపర్ ప్యాసేజీలు కానీ అన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి పూర్తి చేశారు. వాటిని పూర్తి చేయటం ద్వారానే ఇవాళ మెయిన్ కెనాల్ 114 కిలోమీటర్లు గోదావరి జలాలు వచ్చి జూలూరు పాటు టన్నెలకు దాకినాయి. ఇందాక అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారు సవివరంగా చెప్పారు. ఈ డిస్ట్రిబ్యూటరీస్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోండి, మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తామని. యాతాలకుంట జూలూరు పాటు టన్నెల్స్ని పూర్తి చేసుకోండి, వైరా రిజర్వాయర్ దాకా నీళ్లు తీసుకెళ్ళండి. తద్వారా ఈ జిల్లా పచ్చగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆనందోత్సవాలతోటి ఈ ఖమ్మం జిల్లా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఈ యొక్క నిధుల కోసం, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత కోసం, అదేవిధంగా చారిత్రక సంఘటన, ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో, ఒకే పంట కాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమ్మలా. మాకు కూడా భయం వేసింది. అయినా ముఖ్యమంత్రి గారు, భట్టి గారు పట్టుబట్టారు. ఏం చేశారు, ఎట్లా తెచ్చారు నాకు తెలియదు, కానీ ఈ రోజుకి 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి వాగ్దానం, నేను స్వాతంత్ర దినోత్సవం రోజున 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అది నా మాట అని చెప్పి వాగ్దానం చేశారు. ఆ మాటను నిలపడం కోసం భట్టి గారు చాలా కసరత్తు చేశారు. అందరూ సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందుకని ఈ 31,000 కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లోకి జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు. కాబట్టి తప్పకుండా ఈ 18,000 కోట్లే కాదు,
ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 40 లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే 32 బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. ఆ 42 లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు 31 వేల కోట్లు కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు పర్వాలేదు, నేను మాట ఇచ్చాను, మనందరం కలిసి మన మాట నిలుపుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల పండుగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ పండుగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరీమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంతమందికి రాలేదు, మాకు వాట్సాప్లు చేయండి, మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెప్తున్నాయి. అయ్యా, నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న మేము వాగ్దానం చేయకముందు ఉన్నటువంటి ఖాతాలు ఏమున్నాయో, మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్నున్నాయో అవి తెప్పించుకోండి, వాటికి మీరు రుణమాఫీ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పా. మొదటిసారి ఏమో 4 దఫాలు ఇచ్చారు, వడ్డీకి సరిపోలేదు. రెండోసారి ఏమో వాగ్దానం చేశారు, ఎన్నికల ముందు రింగ్ రోడ్డు అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు. ఆ సగంతో పాటు ఈ 4-5 సంవత్సరాలు ఏ ఊరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం. వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు అట్టల్లా, అన్న వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు, గత 5 సంవత్సరాల్లో ఎవళ్ళైతే అప్పుందో అందరీ తీసుకో, కష్టమైన నష్టమైన భారమైన మనం తీరుద్దామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని, ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం, ఒక పక్క రైతు కుటుంబాల రుణ విముక్తులను చేయటం, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని, ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయండి అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నం అవుతుంది. భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని, మన మోడల్నే భారతదేశం ఆచరించాలని, అది ఇరిగేషన్ అయినా, వ్యవసాయం అయినా, ఐటీ అయినా, ఇండస్ట్రీ అయినా తెలంగాణను చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు, నాకు ఈ ప్రపంచంతో పోటీ. నా తెలంగాణ రైతులు కానీ, నా తెలంగాణ యువత కానీ, నా తెలంగాణ మహిళలు కానీ ప్రపంచానికి ధీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు. ఆ మాటని నిరూపించాలి, ఆ మాటని నిజం చేయాలి, ఆయన ఇంకా శక్తివంతుడు చేయాలి. ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మనందరి కార్యక్రమాలు, సీతారామ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మామూలు చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చాను. పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడు పెద్దలు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మహత్యులు అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి,
సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, వారందరికీ, సిఎస్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కలల కని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకు తేవాలని తపనతో ప్రాజెక్టులు చేపడితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని గత 10 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్ని కింద మీద పడ్డా 10 సంవత్సరాలలో చుక్క నీరు కూడా నాడివ్వల. మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు చేతుల మీద ఏ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో అదే ప్రాజెక్టుని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఓపెన్ చేసుకోవటం మనందరికీ చాలా సంతోషదాయకమని ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇందాక తుమ్మల గారు చెప్పినట్లు రైతును రాజును చేయాలని ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఏదైతే మాటిచ్చారో, తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం మన నెత్తిన 7,18,000 కోట్లు అప్పు భారాన్ని పెట్టిపోతే నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మనము ప్రభుత్వం చేపట్టినాడు ఉంటే, ప్రగాఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రైతుని రాజును చేయాల్సిన ఎన్ని ఇబ్బందులైనా 31,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ మనం చెయ్యాలి అని కింద మీద పడి ఈనాడు ఆ కార్యక్రమాన్ని వైరా వేదికగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈనాడు ప్రజలకు అందిస్తుంది మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకుండా ప్రజలకి అండదండలుగా మాకు అండదండలుగా మీరు గతంలో ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులందరికీ స్వాగతం పలకటానికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే పెద్దలు అన్న ఉత్తమ్ రెడ్డి గారి దగ్గరికి పోయి వైరా ప్రాంతానికి గోదావరి నీళ్లు రావాలని కోరంగానే శాంక్షన్ చేసి నీళ్లు ఇవాళ అక్కడ ఆన్ చేసి మన దగ్గరకు వచ్చిన ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ ప్రాంత ప్రజల్ని, మనల్ని, మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడుందిగా మనం చేస్తా ఉన్నా. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, వేదిక